వెల్కమ్ టు కలగురగంప. మళ్ళీ మీరు నాకు ఎంత పెద్ద సంతోషాన్ని ఇచ్చారంటే, సంవత్సరం కాలం క్రితం ఇదే రోజు మీతో చాలా అంటే ఎమోషనల్ అయ్యి మాట్లాడాను, చాలా ఇష్టంతో. రావట్లేదు. రిలాక్స్. హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇది మళ్ళీ నాకు పట్టరానంత సంతోషాన్ని ఇచ్చాను మీరు. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనకున్న అప్పుడే స్టార్ట్ చేసిన చిన్న మొగ్గ లాంటి మన సంస్థ నుంచి 13 మంది కుటుంబాలకు మనం సంవత్సరానికి సరిపడా రైసు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మిమ్మల్ని అడిగిన అంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం అంటే నేను కొంచెం హ్యాపీగా ఉన్నా. చాలా ఏళ్ల కళ అది, నాకు కొంచెం హ్యాపీగా ఉన్నా. నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం ఎక్కువ సంతోషాన్ని ఇవ్వాలని అడిగిన మిమ్మల్ని. మీ బ్లెస్సింగ్స్ అంతా ఇది 106 క్వింటాళ్ళ రైస్ అంటే ఒక టన్ను పైన. అంటే మీరు ఇచ్చిన సంతోషం 1 టన్ను పైన నాకు. బహుశా ఎవ్రీ ఇయర్ ఇట్లా ఏడుస్తూనే ముందర ఇల్లు పట్టనని రావాలి నాకు. అంత ఇయ్యాల కూడా నేను. టర్న్ ఓవర్ ఎంత ఏందని నాకు తెలియదు, కానీ నా కష్టం అంటే వృధా కావట్లేదు. నేను ఎంత కష్టపడుతున్నా, ఏం చేస్తున్నా, ఏం ప్రయత్నం చేస్తున్నా, దానికి తగ్గ రిజల్ట్ మీరు ఇస్తున్నారు. చాలామంది ఉండరు, కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది కష్టపడుతుంటారు, కానీ వాళ్ళకి రిజల్ట్ రాదేమో, వస్తుందేమో నాకు తెలియదు. కానీ నేను చేస్తున్న ప్రయత్నం ఏది కూడా వేస్ట్ కావట్లేదు. ప్రతి కష్టము, ప్రతి ప్రయత్నము, ప్రతి ఆలోచనకు కూడా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను అని చెప్పను, మనం ఎదుగుతున్నాం. ఈ సంస్థలో జరిగే ప్రతి మార్పు, ప్రతి ఎదుగుదల, ప్రతి లాభము, ప్రతి సోషల్ కాజ్ ఏదైనా సరే మీరు లేకుండా నేను లేను. ఎందుకంటే మీతో మొదలైన సంస్థ ఇది. లాస్ట్ టైం చెప్పున్నాను, నేను జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఒక సంస్థను నమ్ముతారు ఎవరైనా, బట్ వ్యక్తిని నమ్మడం అనేది చాలా కష్టం. ఈ సంస్థ నడుస్తుంది కేవలం నమ్మకం. ఇది ఒక్కటే దీనికి ఉన్న బేస్ పాయింట్ కావచ్చు, ఫౌండేషన్ అనవచ్చు, ఏమన్నా అనవచ్చు, పెట్టుబడి. ఆ నమ్మకాన్ని నేను మంచిదాన్ని నేను ఏ రోజు చెప్పుకోలేదు మీకు. బట్ మీరు నా లైఫ్ స్టైల్ చూసో, నా మాటలు చూసో, నన్ను చూసో ఎట్లా నమ్మారో నాకు తెలియదు. ఇన్ని లక్షల మంది నమ్మకాన్ని సంపాదించుకున్న నాకంటే ప్రపంచంలో ఎవరు అదృష్టవంతులు ఉండరు. త్రీ డేస్ 4 డేస్గా అంటే 2 దఫాలుగా వచ్చినాయి రైస్ మనకు. అది చూస్తుంటున్నా కదా, లోపల నుంచి ఇట్లా సంతోషం. అంటే ఎవరికి తెలియదు, నేను ఇటు నుంచి పోతున్నా, అటు నుంచి పోతున్నా, మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నా, టమాటో కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. దూరం కళ్యాణ్ అక్కడ కూర్చుంటాడు కదా ఇంట్లో, ఇట్లా చూసుకుంటున్నా. మనిషికి ఆశ ఉంటుంది, ఆశయాలు ఉంటాయి, బట్ దాన్ని వెనక ఒక సపోర్ట్ ఉంటుంది కదా, అది లేకపోతే చాలా కష్టం. సో ఆ కొండంత సపోర్ట్ నాకు. పర్సనల్గా ఎప్పుడు చెప్పండి, నేనే గొప్ప అని చెప్తుంటా. పర్సనల్గా ఎప్పుడు మీ ముందు చెప్తున్నా. ఏమడగాలి మిమ్మల్ని నేను? ఏం చేస్తే ఇచ్చిండ్రు, అంటే నేను ఏమడిగితే ఇంత సంతోషాన్ని ఇచ్చిండ్రు, ఇంకేం చేస్తే మీరు ఇంకంత సంతోషాన్ని ఇస్తారు. నేను ఏం చేసినా ఏం చేయకపోయినా ఇట్లనే ఇవ్వండి. ఇది అంటే నా వల్ల, నా వీడియోల వల్ల మీకు ఏముంది, ఏం వస్తుంది, ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ వల్ల మాత్రం జీవితానికి సరిపడా సంతోషాన్ని ప్రతి సంవత్సరం నాకు ఇస్తున్నారు. ఎవ్రీడే
సో లాస్ట్ ఇయర్ మన దగ్గర ఉన్న వాళ్ళు 13 మంది, అందులో డైలీ మంత్లీ అందరు ఉన్నారు. ఈరోజు కూడా 42 మంది, అందులో డైలీ వైజ్, మంత్లీ వైజ్, పర్మనెంట్ అందరు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీ అందరూ ఇస్తున్న డబ్బులు ఇవి. ఇంకొక విషయం ఏంటంటే, ఇవి సంస్థ నుంచి తీసుకున్న డబ్బులు కాదు. సంస్థ నుంచి ఈరోజు వరకు ఒక రూపాయి వాడుకోలేదు. ఎందుకంటే దాని గ్రోత్ దాని వరకే. వ్యక్తిగతంగా ఏదైతే డబ్బులు వచ్చినాయో అవి మీరు ఇచ్చిన సోషల్ కాజ్ డబ్బులు కూడా అట్లనే ఉన్నాయి. అవి వేరు, ఇది వేరు. అందుకే ఇంత హ్యాపీనెస్ అనమాట. అంటే దాని నుంచి నాకు వ్యక్తిగతంగా వాడుకోవాల్సిన అవసరం రాకుండా చేస్తున్నది మీరు. నమ్మకం, నిజాయితీ ఉంటే కళలు నిలబెడతాయంటారు కదా, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను, మీరు. ఈ నమ్మకం ఇట్లనే ఇవ్వండి లైఫ్ టైం. మీ శ్రీదేవి ఎంత ఎదిగినా ఏం చేసినా సరే మీ శ్రీదేవి లాగానే ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా. సో కళ్యాణ్ కూడా చెప్పండి ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ ఇవ్వమని. చాలా మాట్లాడాలి, మాట్లాడలేకపోతున్నా. బుర్రలో అంటే 100 ఒకటేసారి వచ్చినప్పుడు ఏం బయటికి రావు కదా. రోజు బడబడా వాగే శ్రీదేవికి మాటలు రావట్లేదు, మాటలు కరువు అయిపోయినాయి. అంటే ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలా కూడా నాకు తెలియట్లేదు. బట్ అలా అర్థం చేసుకుంటారు. డోంట్ వరీ, దే ఆర్ మచ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ us. ఈ ప్రేమను, ఈ సపోర్ట్ను ఇట్లనే ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏమన్నా? ఏం లేదు, థ్యాంక్స్. ఈమె సంతోషం నాకు కావాలా, అండ్ అంత హ్యాపీగా ఉంది, అంత గురించి ఏం కావాలి. ఆ హ్యాపీనెస్ మీరు ఇచ్చినందుకు మీరే నాకు అందరికంటే గొప్ప. థ్యాంక్ యూ. అంతే. సరే, సెల్లార్ నిండా సంచులు కనబడ్డప్పుడు అసలు ఆపుకోలేకపోయినా. అంటే ఒక మెట్టెక్కినాం కదా, సో ఆ మెట్టెక్కడంలో ఇంత సంతోషం ఉంటుందని తెలియలేదు. మీరు ఎక్కించిన మెట్టిది. సో ఎక్కడ కింద దించకుండా అట్లా ఎక్కిస్తూనే పోండి, ఓకేనా? ఈ స్వార్థం అనుకోండి, సెల్ఫిష్ అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ ఎక్కుతూనే ఉండాలి ఇయ్యటంలో. ఎందుకంటే ఎంత ఎక్కినా 2 రొట్టెలు ఇంత అన్నాం. అది చాలు శ్రీదేవికి.
కుక్క బాగా అరవలేదా? బాగా మొక్కండి నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 100 మందికి. మనం నిజంగా దండం పెట్టుకో మంచిగా. నువ్వు దండం పెట్టుకుంటే అయిపోతుంది రాజు, అయిపోతుంది. మా రాజు యథార్థమైన మనిషి, అబ్బా అందుకే చెప్తున్నా. లాగు 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 లాగు. ఓయ్ అమ్మో కాదు, ఏయ్ అక్కడి ఇక్కడ ఏయ్ జరగా ఏయ్. చాలు నెక్స్ట్ ఇంకా. అబ్బో ఓ జిమ్నాస్టిక్స్ సూపర్. అబ్బా వస్తే రామ్లమ్మ 25 కిలోలు లేపుతున్నావు, లేప్. చలో అయ్యా రాదు. చెయ్యి పడగల. నిజంగానే పంపిస్తున్నా. ఖాళీ రగొడతా నేను. నిజంగానా నీకంటే నేనే ఫాస్ట్ చేసిన. రైట్ తీసుకో. బాయ్. ఓయ్ నువ్వు ఇట్లా ఇట్లా ఎంకి ఇట్లా. అది లేట్ అయితే చాలా దూరం పోవాలి వాళ్ళందరూ. ఆగు. బియ్యం బస్తా కాదు, మీకు ఒకటి చూపియాలనా? జరు ఇట్రా. అనవసరంగా అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరు కష్టపడ్డారు ఈ స్టెప్ కు. ఇట్లయితే అయిపోతుంది కదా.